back to our channel. So students, in this video we will discuss the unit 2 explanation of the subject business policy and strategy. Okay na? So previous videos lo manam unit 1 explanation already chesi petanu. So unit 2 lo ee video lo full explanation video anedi untundi, so that elanti question ochina kuda you will be able to attempt it. So unit 2 name enti anante environmental appraisal. So let's get into the video. So ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే అబౌట్ ది టాపిక్ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్. ఓకేనా? సో ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటే ఏంటో మీకు అర్థమై ఉండాలి, సో దట్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా యూనిట్ 2లకేని యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. సో ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ మానిటరింగ్ అండ్ అనలైజింగ్ ఎ కంపెనీస్ మార్కెట్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. అంటే ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక కంపెనీలో కానీ ఒక పర్టికులర్ అనాలిసిస్ చేసి దాన్ని డే అండ్ నైట్ లైక్ మానిటర్ చేసి సేల్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎప్పుడు డిక్రీజ్ అవుతున్నాయి, ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు లాస్ వస్తుంది, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళకి ఎక్కడెక్కడ నుంచి థ్రెట్స్ వస్తాయి, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది స్కాన్ చేస్తారు, ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటాం దాన్ని. ఓకేనా? సో దీన్ని బట్టి మేనేజర్ ఎలాంటి డెసిషన్ ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలనేది తనకి తెలిసి ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్. ఓకేనా? సో ఇందులో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అని అడగొచ్చు. సో ఫ్యాక్టర్స్ అనేది 4 టైప్స్తో ఉంటాయమ్మా. ఈవెంట్స్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఈవెంట్స్ అంటే ఏంది? ఒక స్పెసిఫిక్ అకరెన్స్ బట్టి ఒక స్పెసిఫిక్ ప్లేస్లోనే బట్టి ఆ ఎన్విరాన్మెంటల్ సెక్టార్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ట్రెండ్స్. ట్రెండ్స్ అంటే ఏంది? ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో వాట్ ఆర్ ద మెయిన్ ట్రెండ్ బేస్డ్ ఆన్ దట్ యువర్ ఆర్గనైజేషన్ షుడ్ బి. ఎస్. థర్డ్ వన్ ఇష్యూస్. ఇష్యూస్ అంటే ఏంది? నీ ఒక కరెంట్ ఉన్న పర్టికులర్ టెక్నాలజికల్ థింగ్స్లో వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు డూ టు ఇంప్రూవ్ యువర్ ఆర్గనైజేషన్, వాట్ ఆర్ ద డోంట్ థింగ్స్ యూ నీడ్ టు డూ టు ఇంక్రీజ్ యువర్ సేల్స్. ఎస్. అండ్ ద లాస్ట్ వన్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి? నీ యొక్క డిమాండ్స్ని ఎలా ఉంది, నీ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కావాలంటే వాట్ ఆర్ ద డిమాండ్స్ యూ నీడ్ టు హ్యావ్. సో దీస్ ఆర్ ద 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్. ఓకేనా? సో అప్రోచెస్, వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ అప్రోచెస్? ఒక టాపిక్ మనం నేర్చుకుంటున్నామంటే ఎవ్రీథింగ్ యూ నీడ్ టు లెర్న్ ఇన్ దట్ టాపిక్ ఓన్లీ. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ ఉందనుకోండి, దాంట్లో సంబంధించిన ఫ్యాక్టర్స్, అప్రోచెస్, ఈవెంట్స్, కీ పాయింట్స్, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు లెర్న్ ఇట్. సో ఇందులో మీకు 3 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. సిస్టమాటిక్ అప్రోచ్, యాడ్ హాక్ అప్రోచ్, ప్రాసెస్డ్ ఫామ్ అప్రోచ్. సో సిస్టమాటిక్ అప్రోచ్ అంటే ఏంటంటే కంటిన్యూగా మానిటర్ చేయడం. అంటే ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట, ఆ సిస్టమ్ పర్టికులర్గా దాన్ని బట్టే మనము వెళ్తూ ఉండాలి. అకార్డింగ్ టు దట్ ఓన్లీ వీ నీడ్ టు డూ ఇట్. దట్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్ అప్రోచ్. యాడ్ హోక్ అప్రోచ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ సర్వేస్ తీసుకోవడం కానివ్వండి, కస్టమర్ ఒపీనియన్స్ తీసుకోవడం కానివ్వండి, వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు డూ టు ఇంప్రూవ్ యువర్ సేల్స్, టు ఇంప్రూవ్ యువర్ ప్రొడక్షన్, టు ఇంప్రూవ్ యువర్ ఆర్గనైజేషన్, దాన్ని యాడ్ హాక్ అప్రోచ్ అని అంటాం. నెక్స్ట్ ప్రాసెస్డ్ ఫామ్ అప్రోచ్. ప్రాసెస్డ్ ఫామ్ ఆఫ్ అప్రోచ్ అంటే ఆర్గనైజేషన్ లోపల, ఆర్గనైజేషన్ బయట వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు అడాప్ట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఆర్గనైజేషన్లో ముందుగా ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉన్నారు, అందుకని నీకు ఎక్కువ ప్రొడక్షన్ అయితే లేదు. ఇంక్రీజ్ అయ్యే ఎంప్లాయీస్ని. అవుట్ సైడ్స్లో లైక్ యూ నీడ్ టు అండర్స్టాండ్ నీ లూప్ హోల్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఏంటి. సో బేస్డ్ ఆన్ దట్ యూ నీడ్ టు ప్రాసెస్ ఇట్ అనమాట. ఓకేనా? దిస్ ఆర్ ద 3 పాయింట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్. నేను ఏవైతే ఇంపార్టెంట్ లాంగ్ వస్తాయి అంటున్నానో అవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ ఒక్క వీడియో చూడండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి ఇన్ డీటెయిల్. నార్మల్గా ఒకవేళ 2 మార్క్స్కి వచ్చినా కూడా, కేస్ స్టడీలో వచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేసే విధంగా నేను సింపుల్గా చెప్తాను. ఇది ఇంపార్టెంట్ అంటే ఇదే చదువుకోవాలని రూల్ లేదు. ఓకేనా? సో ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అని అంటే ఫిజికల్ రిసోర్సెస్ని, లేదంటే వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ని, ఓకేనా, లారెల్స్ క్లైమేటికల్ పార్ట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో మన ఎర్త్లో, దాన్ని బట్టి దీన్ని మనం న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ కానీ, డైమండ్ మైన్స్ ఉంటాయి,
కోల్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ ఫ్రెష్ వాటర్స్ ఉంటాయి, లైక్ ఇవన్నీ ఉంటాయి కదా న్యాచురల్గా మనకి ఎన్వైర్న్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు నీళ్ళని మనం ఏం సృష్టించాం, నీళ్ళని మనం తయారు చేయం, ఇట్ విల్ కమ్స్ ఫ్రమ్ న్యాచురల్. ఎస్, సో ఇలాంటి న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ని ఏది పొల్యూట్ చేస్తుంది? పొల్యూషన్ పొల్యూట్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని లైక్ ఖరాబ్ చేయనికి ఏది ఉందని అంటే పొల్యూషన్. సో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి బిజినెస్లో. చాలా ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, ఒక ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేస్తారంటే ఇండస్ట్రీలో ఉన్న వేస్టేజ్ మొత్తం అక్కడ ఉన్న రివర్ వాటర్లో కలిసిపోవడం, దాన్ని బట్టి ఆ రివర్ వాటర్ అన్ని డ్రింకింగ్ వాటర్ అంతా ఖరాబ్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. సో న్యాచురల్ ఎన్విరాన్మెంటల్ యొక్క థింగ్స్ అంటే ఒక ఇండస్ట్రీని నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అని అంటే యూ నీడ్ టు టేక్ ది అప్రోప్రియేట్ డెసిషన్స్, యాక్షన్స్ కదా. సో గ్లోబల్ వార్మింగ్ అనేది మొత్తం పోతుంది అనమాట. సో ఎండాకాలంలో వానలు రావడం కానివ్వండి, లేదంటే ఇట్లా డిఫరెంట్ థింగ్స్ గ్లోబల్ వార్మింగ్ అనేది అయిపోతాయి. సో దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఇండస్ట్రీ అనాలిసిస్ అంటే ఏంటి మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ. ఇండస్ట్రీ అంటే నీ యొక్క ఇండస్ట్రీ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనలైజ్ చేయడం. అంటే దానికి ఏమేమి స్ట్రెంగ్స్ ఉన్నాయి, దానికి ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, దానికి ఎక్కడెక్కడ నుంచి ఆపర్చునిటీస్ వస్తాయి, ఎక్కడెక్కడ నుంచి థ్రెట్స్ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రీ అనాలిసిస్. సో వెన్ యూ అండర్స్టాండ్ ద ఇండస్ట్రీ అనాలిసిస్ యూ విల్ ఈజీలీ గ్రో యువర్ బిజినెసెస్, యూ విల్ ఈజీలీ ఎర్న్ ద ప్రాఫిట్స్. ఎస్ ఆర్ నో? నీ సేల్స్ని ఇంక్రీజ్ చేసుకుంటావు, నీ ఇండస్ట్రీని గ్రో చేసుకుంటావు, నీ యొక్క కాంపిటీషన్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకుంటావు, నీ గోల్స్ని రీచ్ అవుతావు, అండ్ యూ విల్ డెవలప్ యువర్ ఇండస్ట్రీ. దట్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రీ అనాలిసిస్ అని అంటాం. సో ఇక్కడ ఇండస్ట్రీ అనాలిసిస్లో ఫీచర్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ డిమాండ్ సప్లై గ్యాప్. డిమాండ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కస్టమర్స్ నీకు ఆడున్నారు, కానీ నువ్వు సప్లై చేసేది 50 మాత్రమే, అంటే 50 గూడ్స్ మాత్రమే నువ్వు కేపబుల్ ఆఫ్ డూయింగ్. సో అట్లాంటప్పుడు నీ ఇండస్ట్రీ అనేది ఏమైపోతుంది? డిమాండ్ ఇంక్రీజింగ్ అండ్ యువర్ ప్రొడక్షన్ ఈజ్ డిక్రీజింగ్. ఎస్, నెక్స్ట్ కాంపిటేటివ్ కండిషన్స్. నీ ఇండస్ట్రీలో ఎంత కాంపిటీషన్ ఉంది, ఓకేనా? వాట్ ఈజ్ ద సబ్స్టిట్యూషన్, వాట్ ఆర్ ద బయర్స్ ఆర్ రియల్లీ డూయింగ్, వాళ్ళకి ఏం కావాలి అనేది నువ్వు చూసుకొని పెట్టుకోవాలి. అట్లాంటప్పుడు నువ్వు కాంపిటీషన్ ఇస్తావు నీ ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో. ఎస్, నెక్స్ట్ వన్ పర్మనెన్స్. పర్మనెన్స్ అంటే ఏంటి అని అంటే లైక్ ప్రోడక్ట్ లాంచ్ అయినాక ఒకవేళ ఆ ప్రోడక్ట్ మంచిగా వర్క్ అవ్వకపోతే, దాన్ని ఒకవేళ ఆ పర్టికులర్ టెక్నాలజీ అవుట్డేటెడ్ అయిపోతే, అలాంటి టైంలో నువ్వు దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ పర్మనెన్స్. నెక్స్ట్ వన్ లేబర్ కండిషన్స్. లేబర్ కండిషన్స్ అంటే ఏంది? లేబర్ కండిషన్స్ అంటే ఒక ఇండస్ట్రీలో హౌ మచ్ లేబర్స్ ఈజ్ ఇంపార్టెంట్, హౌ మచ్ లేబర్ ఈజ్ కేపబుల్, దట్ మచ్ ఓన్లీ. ఎక్కువ లేబర్స్ని పెట్టినా నీకే లాస్, తక్కువ లేబర్స్ని పెట్టినా నీకే లాస్. నెక్స్ట్ వన్ యాటిట్యూడ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే నువ్వు జిఎస్టీ కట్టడంలో కానివ్వండి, లాస్ ప్రకారంగా నీకున్న రైట్స్ ప్రకారంగా ఆ పర్టికులర్ థింగ్స్ని కూడా నీ ఇండస్ట్రీ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా? సప్లై ఆఫ్ రా మెటీరియల్స్ని సప్లై చేయడంలో, అండ్ ఎక్స్పెన్సెస్ స్ట్రక్చర్ని, ఒక స్ట్రక్చర్, కాస్ట్ అంటే ఎక్స్పెన్సెస్ మాత్రమే, ఆ స్ట్రక్చర్ని ఎలా పెట్టుకోవాలి నువ్వు, హౌ మచ్ యూ నీడ్ టు డూ ఇట్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే బీసీజీ. ఓకేనా? బీసీజీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. ఓకేనా? ఈ బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఏం చేస్తుందంటే దీన్ని మనము గ్రోత్ షేర్ మార్కెట్ అని కూడా అనొచ్చు, గ్రోత్ షేర్ మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చు. సో ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియో ఏం చేస్తుందంటే నువ్వు ఏమేమి చేయాలి, వాట్ ఆర్ ద ప్లానింగ్ మెథడ్స్, కంపెనీలో ఎలాంటి స్ట్రాటజీస్ని యూజ్ చేయాలి, ఎలాంటప్పుడు నీ కంపెనీ అనేది గ్రోత్ అవుతుంది అనేది చెప్తుంది. సో ఈ ఎస్బియు అనేది ఎస్బియుఎస్ అని ఉంటుంది. ఓకేనా? ఈ ఎస్బియుఎస్ అనేది 4 టైప్స్ లాగా డివైడ్ అయి ఉంది. ఏంటి అని అంటే స్టార్స్, క్యాష్ కౌస్, క్వశ్చన్ మార్క్స్ అండ్ డాగ్స్. ఓకేనా? ఈ 4 థింగ్స్. అసలు ఏంటి ఈ స్టార్స్ ఇవన్నీ అంటే, స్టార్స్ అంటే ఏంటంటే దేర్ ఆర్ హై గ్రోత్, హై షేర్ బిజినెస్ యూనిట్స్ ఆర్ ప్రొడక్షన్. అంటే నీ యొక్క ప్రొడక్షన్లో కానివ్వండి, నీ యొక్క ఇండస్ట్రీలో కానివ్వండి, ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉన్నప్పుడు దాన్ని మనం స్టార్స్ అని అంటాం. క్యాష్ కౌస్ అని ఎప్పుడు అంటామనంటే దే ఆర్ లో గ్రోత్, తక్కువ గ్రోత్ ఉన్నప్పుడు, హై షేర్ బిజినెస్ యూనిట్స్ అంటే నీ దగ్గర ఎక్కువ ప్రొడక్షన్ ఉంది కానీ తక్కువ గ్రోత్ ఉంది, ఎక్కువ మందికి నీ ప్రోడక్ట్ రీచ్ అవ్వట్లేదు, అట్లాంటప్పుడు మనం ఏమంటాం, దాన్ని క్యాష్ కౌస్ అంటాం. నెక్స్ట్ వన్ క్వశ్చన్ మార్క్స్. క్వశ్చన్ మార్క్స్ అంటే ఏంటంటే లో గ్రోత్ ఉండడం, హై గ్రోత్ మార్కెట్స్ ఉండడం.
ఓకేనా. లో షేర్స్ నీకు ఆడొస్తున్నాయి అంటే షేర్ హోల్డర్స్కి లో షేర్స్ వస్తున్నాయి, బట్ నీ యొక్క గ్రోత్ మాత్రం మంచిగా ఉంది బిజినెస్లో, ఇండస్ట్రీలో, మార్కెట్లో మంచి గ్రోత్, మంచిగా హై లెవెల్లో ఉన్నావు, కానీ నీ యొక్క షేర్ మార్కెట్ అనేది తగ్గిపోతుంది. అండ్ ద లాస్ట్ వన్ డాక్స్ అంటే ఏంది, లో గ్రోత్, లో షేర్ మార్కెట్ ఉంది, ఓకేనా, మొత్తం తక్కువ. సో ఈ పర్టికులర్ బీసీజీ ఆన్సర్ వచ్చినప్పుడు డెఫినెట్గా నువ్వు ఈ డయాగ్రామ్ అనేది వేయాలి, ఓకేనా. సో క్యాష్ కౌ, స్టార్స్, క్వశ్చన్ మార్క్ అండ్ డాగ్. సో ఇది డయాగ్రామ్ కంపల్సరీగా మీరు యాజ్టీస్గా వేయనీకే ట్రై చేయండి. ఒకవేళ గుర్తుంటేనే వేయండి, తప్పుగా వేసి అయితే రాకండి, తప్పుగా వేసే వాళ్ళు మార్క్స్ కట్ చేస్తారు, ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇది కూడా నేర్చుకోవచ్చు మీరు. ఒకటి ఏంటంటే బీసీజీ అంటే ఏంటనేది మనం ఎప్పుడూ నేర్చుకున్నాము. జీఈ మోడల్ అని అంటాం. జీఈ మోడల్ అంటే జనరిక్ ఎలక్ట్రిక్ అప్రోచ్ అని అంటాం. అంటే ఒక బిజినెస్ ప్లానింగ్లో చేసేటప్పుడు ఈ ఏవైతే థింగ్స్ ఏవైతే మనం చూడాలో, ఏవైతే థింగ్స్ని మనం అబ్జర్వ్ చేయాలనో దాన్ని బట్టి ఇది ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇండస్ట్రీస్ కానివ్వండి, బిజినెస్ ట్రెండ్స్ కానివ్వండి, యాక్ట్రాస్, లైక్ డిఫరెంట్ థింగ్స్ మనం ఎనేబుల్ చేసుకోవాలన్నప్పుడు కూడా ఈ జనరల్ ఎలక్ట్రిక్ అనేది ఉంటుంది మనకి, ఓకేనా. సో దీంట్లో కూడా ఈ పర్టికులర్ డయాగ్రామ్ని మీరు కాన్సన్ట్రేట్ చేసి డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి, ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బీసీజీ ఒక ఆన్సర్ మనం నేర్చుకున్నాం, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో అదొకటి చూసుకోవాలి, ఎన్విరాన్మెంటల్ స్కానింగ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ రిపీటెడ్ టాపిక్ ఏంటంటే స్వాట్ అనాలిసిస్. ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెస్, ఓ అంటే ఆపర్చునిటీస్, టీ అంటే థ్రెట్స్. దట్ ఈస్ కాల్డ్ స్వాట్ అనాలిసిస్. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో, ప్రతి ఒక్క ఫర్మ్లో ఈ స్వాట్ అనాలిసిస్ అనేది వాళ్ళు కంపల్సరీగా చెయ్యాలి. ఇది ఒక టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ని స్టార్ట్ చేసిన, ఆ బిజినెస్లో నాకు ఏమేమి స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, ఇవి స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, ఏమేమి వీక్నెస్ ఉంది, ఇది వీక్నెస్ ఉంది, ఏమేమి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, మనకి ఎక్కడెక్కడ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, థ్రెట్స్. ఇట్లా ఈ పర్టికులర్ అనాలిసిస్ అనేది ప్రతి ఒక్క ఆర్గనైజేషన్, ప్రతి ఒక్క ఫర్మ్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉందనేది తెలుసుకోనికే ఇది తెలుస్తుంది. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే ఇందులో ఫస్ట్ వన్, నీ యొక్క స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అనేది మనకు తెలిసి ఉంటుంది. సో దీన్ని బట్టి మేనేజర్స్ లైక్ క్విక్గా మనకి డెసిషన్స్ అనేది తీసుకుంటారు. సో మన స్ట్రెంగ్త్స్ని బట్టి మనం ఫర్దర్గా ఏమేమి స్టెప్స్ ప్రొవైడ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. మన వీక్నెస్ తెలిస్తే మనకి ఎలాంటి పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో మనం వీక్ ఉన్నాం అనేది మనం తెలిసి నేర్చుకుంటాం. దాని గురించి మనకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో, దాన్ని బట్టి మనం ఎలాబరేట్ చేసుకొని ఉంటాం. మనకి ఎక్కడెక్కడ నుంచి థ్రెట్స్ వచ్చినాయో దాన్ని మనం కాపాడుకుంటూ వస్తామంటే వాటి జోలికి వెళ్ళకుండా వీ నీడ్ టు టేక్ దట్ థింగ్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ స్వాట్ అనాలిసిస్. సో ఈ స్వాట్ అనాలిసిస్ని మీరు అర్థం చేసుకుంటే మొత్తం ఆన్సర్ మీరు టాపిక్కే ఓన్గా రాసేయచ్చు, ఓకేనా. సో స్వాట్ అనాలిసిస్ మాత్రం డెఫినెట్గా చూసుకోండి, డెఫినెట్గా అది వచ్చే ఛాన్స్ అనేది డెఫినెట్గా ఉంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూ చైన్ అనాలిసిస్. సో ఈ వాల్యూ చైన్ అనాలిసిస్ ఏంటంటే ఈ పర్టికులర్ ఏవైతే థింగ్ అయితే ఉందో, ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనకి తెలిసి ఉంటుంది అనమాట. అంటే నీ ఫర్మ్ కానీ, నీ ఆర్గనైజేషన్ కానీ, నీ కంపెనీ కానీ ఎలా ఉంటుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు అనేది ఎవ్రీథింగ్ ఇట్ విల్ టెల్ దట్, ఓకే. సో మేనేజర్కి తెలిస్తే వాళ్ళ మేనేజర్కి ఏం తెలుస్తుంది, వాళ్ళ ఆర్గనైజేషన్లో ఏం స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, ఏం వీక్నెస్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో మనం వర్కౌట్ చేయాలి, ఏ డిపార్ట్మెంట్లో మనం ఏమేమి నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ దే విల్ అనాలైసిస్. దట్ ఈస్ కాల్డ్ వాల్యూ చైన్ అనాలిసిస్ అని అంటాం. సో ఈ వాల్యూ చైన్ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు 7 స్టెప్స్ ఉంటాయి. ఎలా అనాలిసిస్ చేస్తారంటే ఫస్ట్ వన్ ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేయాలి, నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవాలి, థర్డ్ వన్ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి, అంటే ఆ డేటాలో మనకు కావాల్సిన డేటా ఎంత అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వన్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి, ఉన్న ఆల్టర్నేటివ్స్లో చూసుకోవాలి, అంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఏవేవి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా ఏవో ఒక దాంట్లో, అందులోకి ఏదైనా ఒకటి బెస్ట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ బెస్ట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. సో దీది వాల్యూ చైన్ అనాలిసిస్ యొక్క ఆన్సర్. సో మీరు అలా స్టెప్స్ వైజ్గా రాసి దాని గురించి మీరు ఎలాబరేట్ చేస్తే మీ యొక్క ఆన్సర్ పెద్దగా అయిపోతుంది అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ ద అబౌట్ సెకండ్ యూనిట్ నుంచి మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే
స్వాట్ అనాలిసిస్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ ఒకటి, వాల్యూ చైన్ అనాలిసిస్ ఒకటి, బీసీజీ ఒకటి. ఈ 4 టాపిక్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినాము. డెఫినెట్గా మీరు 10 మార్కులు స్కోర్ చేయొచ్చు. 8 మార్క్స్ లాంగ్, 2 మార్క్స్ షార్ట్. ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. సీ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బై బై ఎవరీవన్.